హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మరదల స్టోరీలోని 8వ భాగం. పెద్దవాళ్ళందరూ డల్ అయితే రామ్ నవ్వుతూ, ఎందుకు అలా డల్ అవుతున్నారు? మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు మా దగ్గరికి వచ్చేయండి. లేదంటే నాకు సెలవులు వస్తే నేనే సీతని తీసుకొని ఇక్కడికి వస్తాను. మీరు అనవసరంగా మా గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సీతని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అన్నాడు. సీతను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావురా, మాకు ఆ నమ్మకం ఉంది. కాని సీత తన తెలిసి తెలియని తనంతో నిన్ను ఎక్కడ ఇబ్బంది పెడుతుందేమోనని చిన్న భయం. దానికి ఇంకా బ్రాడ్గా ఆలోచించేంత మనసు రాలేదు. చిన్నపిల్లల మనసులాగే ఇంకా అల్లరి చేస్తూ ఉంది. పెళ్ళయ్యింది, తన సంసారం స్టార్ట్ అయ్యింది. తన సంసారాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ జీవితాంతం నిన్ను సంతోషంగా చూసుకోవాలన్న ఆలోచన తీరు తనకి ఇంకా లేదు. అదే మా భయం. అక్కడ నిన్ను ఏమి ఇబ్బంది పెడుతుందోనని అని అన్నారు సుధగారు. వీరేంద్ర గారు రాధగారు కోపంగా, ఏం కాదు, సీత పైకి అల్లరిగా కనిపించిన అందరినీ ఎంతో బాగా అర్థం చేసుకుంటుంది. మా కోడలు బంగారం, కాబట్టి నువ్వు అనవసరంగా భయపడకు సుధా అని అన్నారు. మీరు ఇలా దానిని వెనకేసుకుని రావటం వల్లే అది ఇలా మొండి దానిలా తయారయ్యింది అని చిరుకోపంగా అన్నారు మహాలక్ష్మి గారు. సుధగారు, అబ్బా, మీరందరూ ఆపండి. సీతను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు దాని మీద నమ్మకం ఉంది. అది అన్ని పరిస్థితులని అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మారుతుందని. కాబట్టి మీరు అనవసరంగా మా గురించి గొడవ పెట్టుకోకండి అని నవ్వుతూ అన్నాడు రామ్. అది అలా చెప్పరా? మీ అత్త నానమ్మ ఎప్పుడు దాని మీద పడిపోతూ ఉంటారు అని చిరుకోపంగా అన్నారు రాధగారు. సూర్యనారాయణ గారు గొంతు సవరించి, సరే సరే, ఇక ఆపండి. మనం వెళ్ళి రామ్తో పాటు మనం కూడా వెళ్ళి 1 వారం రోజులు ఉండి కావలసినవన్నీ తీయించి అక్కడి సీత క్షేమంగా ఉంటుందో లేదో నమ్మకం కుదుర్చుకొని తిరిగి వద్దాము అని అన్నారు. హా, ఇదేదో బాగుంది అని అందరూ అనగానే, సరే ఇక అదే ఫాలో అవుదాం అని సూర్యనారాయణ గారు అనగానే, సరే మేము వంట పని చూస్తాము అని సుధగారు రాధగారు కిచెన్లోకి వెళ్ళిపోతే, రామ్ వర్క్ ఉందని రూమ్లోకి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు పొలం గురించి మాట్లాడుకుంటూ ఉంటే మహాలక్ష్మి గారు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని రూమ్లోకి వెళ్ళిపోయారు. రామ్ రూమ్లోకి వెళ్ళేసరికి సీత ముద్దుగా నిద్రపోతూ ఉండటం చూసి ఇంతకుముందు జరిగింది గుర్తు చేసుకుని తల విదిరించి, ఇది దగ్గరగా ఉంటే నా చెయ్యి కుదురుగా ఉండటం లేదు బాబోయ్ అనుకుంటూ ల్యాప్టాప్ తీసుకువెళ్లి సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్న పదే పదే సీతనే చూడాలి అనిపిస్తూ ఉంటే, ఏంటిది ఎప్పుడూ లేనిది దీని చుంచుమొహం చూడటానికి మనసింత ఆరాట పడుతుంది. చచ, నాకేదో అవుతుంది అనుకుంటూ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయటానికి ట్రై చేసిన అవ్వక ల్యాప్టాప్ తీసుకొని బయటికి వెళ్ళి పొలం దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి తన బైక్ మీద పొలం దగ్గరికి వెళ్ళి పచ్చని ప్రకృతి మధ్య మంచి దగ్గర ఉన్న గుడిసెలో ఉన్న మంచం మీద కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే ల్యాప్టాప్ స్క్రీన్ మీద సీత నవ్వుతూ ఉన్నట్టు కనిపించి, ఇది నన్ను వదలటం లేదు అనుకుంటూ వెంటనే ల్యాప్టాప్ మూసేసి అక్కడే ఉంటే సీత అక్కడే ఉన్నట్టు అనిపించి బయటికి వచ్చి చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు వరి పొలం చూస్తూ ఒళ్ళు విరిచి, పహ్, ఇలాంటి వాతావరణం సిటీలో ఉంటే బాగుండు, ఎంత కానీ అక్కడ ఉండదు కదా అని అనుకుంటూ పొలం గట్ల మీద నడుస్తూ తన ఫ్రెండ్స్ కనిపిస్తే సరదాగా మాట్లాడుతూ ఊరంతా చూస్తూ సాయంత్రం వరకు గడిపేశాడు. మధ్యాహ్నం లంచ్కి రమ్మన్నా ఆకలిగా లేదని చెప్పి ఫ్రెండ్స్తో తినేసి ఇంట్లో లంచ్ స్కిప్ చేసేశాడు. నైట్ ఇంటికి వచ్చిన రామ్ డిన్నర్ చేశాక వర్క్ ఉందని
వర్క్ అవ్వలేదని ల్యాప్టాప్ పట్టుకొని సోఫాలో కూర్చొని ఉంటే ఇంతలో సీత ట్రాన్స్పరెంట్ స్కై బ్లూ కలర్ శారీ కట్టుకొని తలలో మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్ పట్టుకొని రూంలోకి అడుగు పెడుతుంది. రావటమే డైరెక్ట్గా అభి ఎదురుగా నిలబడి, బావా పాలంట, తాగు, అమ్మ నీకు ఇవ్వమని చెప్పింది అని అంటుంది. హా అని ఏమరపాటుగా తలెత్తి చూసిన రామ్ సీతని ఆ శారీలో చూసి కనిపించని అందాలు కనువిందు చేస్తూ ఉంటే ఫ్రీజ్ అయ్యి, ఎవరైనా ఇలాంటి శారీ కట్టుకుంటారా అని గుటకలు మింగుతూ అడిగాడు. సీత బుంగమూతి పెట్టుకుని, నేనేం కావాలని కట్టుకోలేదు, అమ్మ అత్త బలవంతంగా కట్టి పంపించారు. మొగుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాంటి చీరలోనే వెళ్ళాలంట, అలా ఎందుకో నాకు మాత్రం ఏం తెలుసు అని చెప్పి రామ్ చేతిలో పాల గ్లాస్ నువ్వు సగం తాగి నాకివ్వు, నిన్న కూడా మొత్తం నువ్వే తాగేశావు, ఈరోజు మాత్రం అలా జరగకూడదు అని అంటుంది. రామ్కి అసలు సీత చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టు ఆ ట్రాన్స్పరెంట్ శారీలో అందంగా నడుము మడతలతో నోరూరిస్తూ ఉన్న నడుముని చూసి దాన్ని టచ్ చెయ్యాలని అనిపిస్తూ ఉంటే, టచ్ చేస్తే మళ్ళీ సీత వేరంగా చేస్తుందేమోనని భయపడుతూ కష్టంగా ఒక్కో గుక్క పాలు తాగుతూ ఉంటే, ఏంటి బావా ఇంతసేపా పాలు తాగటం, అయినా నిన్న ఒక్క గుటకలో తాగేశావుగా మొత్తం, మరి ఈరోజు ఏమైంది అని విసుగ్గా అడిగింది. ఏమీ లేదులే అని విసుగ్గా చెప్పి ఎదురుగా అందాల విందు పెట్టుకొని టచ్ చేయటానికి లేకుండా పోయింది అని మనసులో గొనుక్కొని విసుగ్గా పావుగంట పాటు సగం గ్లాస్ ఖాళీ చేసేసరికి సీత కొట్టేసేలా రామ్ వైపు చూస్తూ ఉంటుంది. రామ్ నవ్వుకుంటూ సీత చేతిలో పాల గ్లాస్ పెట్టి, ఏంటి ఆ చూపు, కొట్టేస్తావా నన్ను అని అడిగాడు. కొట్టటం కాదు, పీక పిసికేస్తా, ఎవరైనా ఇంతసేపు పాలు తాగుతారా, ఎంతసేపు నిలబడాలి నేను కాళ్ళు లాగేస్తుంటే అంటూ రామ్ పక్కనే కూర్చొని మిగిలిన పాల గ్లాస్ 5 సెకండ్లలో ఖాళీ చేసి మూతి తుడుచుకుంటూ ఎదురుగా ఉన్న టీ టేబుల్ గ్లాస్ మీద బాసి మఠం వేసుకొని నవ్వుతూ రామ్ వైపు చూస్తూ ఉండగానే రామ్ నొసలు ముడేస్తూ, ఇదేంటి ఇలా కూర్చుంది అనుకుంటూ, ఏంటి ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు. సీత హుషారుగా హా హా అని తలోపగానే రామ్ నవ్వుతూ ల్యాప్టాప్ పక్కన పెట్టి సేమ్ సీతలాగే కూర్చొని, చెప్పు అంటూ చెంపల కింద చేతులు పెట్టాడు సీత వైపే చూస్తూ. అది మరి అంటూ చేతులు నలుపుకుంటూ తలదించుకుని నసుగుతూ ఉంటే రామ్ సీత చేతులు తన చేతిలోకి తీసుకుని, ఏం చెప్పాలనుకుంటున్నావు, నిరభ్యంతరంగా చెప్పు, అయినా నీ బావ దగ్గర నీకు మొహమాటం ఏంటి అని నవ్వుతూ అడిగాడు. చెప్పాక నువ్వు కాదనకూడదు మరి అని ఓరగా కళ్ళు పైకెత్తి అనగానే ఆ చూపుకి రామ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టు, ఏం చూపే బాబు నీది అనుకుంటూ, ఏం కాదనను చెప్పు అనగానే, బావా అది నేను జాబ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి కళ్ళు గట్టిగా మూసుకుంది సీత. రామ్ సీత చేతులు తన పెదవుల దగ్గరికి తీసుకువచ్చి తన పెదవుల మీద ఆనించుకొని ముద్దు పెడుతూ, చేయి, ఎవరు కాదన్నారు నిన్ను, ఆయన ఆడపిల్ల వంటగదికే పరిమితం అవ్వాలన్న మైండ్ సెట్ నాది కాదని నీకు తెలుసుగా, మరి ఎందుకు ఇంత కంగారు భయంగా నన్ను అడగటం, నీ స్వేచ్ఛ నీకుంది, ఓకే అని అన్నాడు. సీత హుషారుగా, నిజంగానా బావా, నిజంగానే అంటున్నావు కదా, ఇప్పుడు ఇలా అని రేపు అమ్మ వాళ్ళు ఎందుకు నా చేత జాబ్ చేయిస్తున్నావు మానిపించేయంటే వాళ్ళ మాట విని నన్ను మానిపించేయవు కదా, మరొకటి ఇంట్లో మనశ్శాంతి లేదని జాబ్ మానేయమని అనవు కదా అని అడిగింది. రామ్ హహహ అని నవ్వుతూ, నేనెందుకు అలా అంటానే, జాబ్కి వెళ్ళేటప్పుడు ఇద్దరం వర్క్ షేర్ చేసుకుందాం, లేదంటే ఉదయాన్నే నువ్వు లేచి మొత్తం పని చేసి నాకు కూడా క్యారేజ్ కట్టిపెట్టు, ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం, నిన్ను నీ ఆఫీస్లో వదిలి నేను నా ఆఫీస్కి వెళ్తాను, ఆయన ఆడపిల్ల స్వేచ్ఛ హరించే భర్తనా ఏం నేను
నీ కళ్ళకి నేను అలా కనిపిస్తున్నానా అని అడిగాడు. చచా, అదేం కాదు బావా. కాకపోతే ఎప్పుడైనా నువ్వు ఫ్రస్ట్రేషన్లో చిన్న మాట అన్నా తట్టుకోలేను, అందుకే అడిగాను అని అమాయకంగా అంది. సరేలే, కానీ మరి జాబ్కి అప్లై చేశావా? అక్కడికి వెళ్ళాక ఇంటర్వ్యూకి వెళ్తావా అని అడిగాడు. లేదు బావా, మొన్న ఎగ్జామ్స్ అయిపోగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. కాకపోతే ఇంట్లో చెప్తే ఒప్పుకోరని ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు మనకి పెళ్ళయింది కదా, ఎలానో మనం ఉండేది సిటీలోనే కాబట్టి అందుకే నిన్ను అడుగుతున్నాను. అమ్మ వాళ్ళు అందరినీ ఒప్పించే బాధ్యత కూడా నీదే, ఓకేనా అని అడిగింది. సరేలే, కానీ ఎక్కడ జాబ్ అని అడిగాడు. ఇప్పుడు కాదు, హైదరాబాద్ వెళ్ళాక చెప్తాను. ఇప్పుడే ఎందుకు చెప్పు. మొత్తానికి నువ్వు నేను జాబ్ చేయటానికి ఒప్పుకున్నావు. యాహూ అంటూ రామ్ ఒడిలోకి దూకి మరీ బుగ్గ మీద గట్టిగా ముద్దిచ్చింది. రామ్ సీత ముద్దుకి ఒంట్లో కరెంట్ పాస్ అయినట్టు షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి సీత నడుం చుట్టూ చేతిని బిగించి అలానే ఉండిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.